నమస్తే అండి. ఈరోజు మా వీడియోలో థంబ్‌నెయిల్ చూస్తే మీరు గెస్ చేస్తుంటారు. మా ఫ్లవర్స్ ఇంకా గార్డెన్ గురించి చెప్దామని చూస్తున్నాను. ఈ వీడియో చేశాను. నేను స్టార్ట్ చేయగానే పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మా గార్డెన్లో కొన్ని ప్లాంట్స్ని వాటి డీటెయిల్స్ని షేర్ చేసుకోవడానికి వీడియో తీస్తూ ఉన్నాను. ముందుగా ఈ మెంతి కూరని చెప్తాను. మెంతి కూర అన్ని చోట్ల వేస్తాము. ఇక్కడ మాకు మెంతి కూర అంటూ దొరకదు. సో మెంతి కూర, ఇవి స్ట్రాబెర్రీస్, అక్కడ క్యారెట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి వంకాయ, ఇంకొన్ని ప్లాంట్స్. ఇవి పూల మొక్కలు అన్నీ కలిపి ఉన్నాయి. ఇది స్ట్రాబెర్రీసే కొంచెం ఇంట్రెస్టింగ్గా మాకు ఇండియాలో అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య గారు వాళ్ళందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు. సో ఎందుకంటే మనకు అక్కడ దొరకవు కదా. సో ఈ స్ట్రాబెర్రీ ప్యాచ్ది దీనికి విశేషాలు చూపిస్తాను. బర్డ్స్ అవి రాకుండా, కుందేళ్ళు బర్డ్స్ అవి వచ్చి పీకకుండా స్ట్రాబెర్రీస్కి ఇలా పైన ఒక నెట్ వేయాలి. ఇది పెట్టినప్పుడు తెచ్చినప్పుడు చాలా కొన్ని మొక్కలే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇలా క్రిస్ క్రాస్గా బోల్డ్ వచ్చాయి కదండి. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పక్కన చూసారు కదా, ఇలాగా ఈ మొక్క నుంచి ఇలా కిందకి పడి ఇలా ఒకటి వస్తుంది. ఇది 2 days క్రితం చూసాము. ఇప్పుడు మళ్ళీ ఇది ఉంది కదా, ఇలా మళ్ళీ ఎక్కడికైతే ఇలా తీగలాగా పాకి నేల అంటుతుందో అక్కడి నుంచి ఇంకొక కొత్త పిలకలు వస్తున్నాయి. సో ఇది ఎక్స్టెండెడ్ సమ్మర్ అనమాట. ఈసారి అనుకోకుండా చాలా మొక్కలు వచ్చాయి. ఇప్పుడు తీసి వేరే చోట పెడదామంటే మళ్ళీ ఎంత బ్రతకలవో తెలీదు. ఆల్రెడీ చల్లబడిపోయింది కొంచెం. సో ఇది స్ట్రాబెర్రీ ప్లాంట్స్, అవి మిరప. మెంతి అయితే బాగా వచ్చింది. సో మోస్ట్లీ రేపు ఎల్లుండో మేము మెంతి కూర పప్పు చేసుకున్నాం. ఆఫ్టర్ 1 year తింటాం అనుకుంటాం మెంతి కూర పప్పు. సో ఈ పూల మొక్కలు అయితే కనుక ఇంకా వస్తాయని నాకు పెద్దగా నమ్మకం లేదు. టైం అయిపోతుంది. అది వంకాయ మొక్కలంట, నాకు తెలియదు. చాలా తక్కువ ప్లేస్లో చాలా పెట్టేశారు. సో అవి బాగా వచ్చాయి, బట్ ఇంకా పూత రాలేదు. కాయలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అవి ఇక మామూలుగా కొన్ని పూల మొక్కలు. ఇది టొమాటోస్కి పర్లేదు, బాగానే వచ్చాయి అన్ని పూలు. ఇక్కడ చూస్తే ఈ టొమాటో పిందెలో పాపం చాలా షైగా ఉన్నాయి, దాక్కున్నాయి బాగా. సో ఈ టొమాటో ప్లాంట్స్, ఇంకా కొన్ని పూల మొక్కలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఈగరే పెట్టాము, యాపిల్ ట్రీ అన్నమాట. ఇది నెక్స్ట్ ఇయర్కి కాయలు వస్తాయి. ఇంకొంచెం అటు వెళ్ళినట్లయితే కనుక, ఇటు కొంచెం ముందుకు వచ్చినట్లయితే కనుక ఫ్రంట్ ఇంకా మన పూల మొక్కలు, బంతిపూలు, గులాబీలు, చాలా రకాల మొక్కలు పెట్టాను ఇందాక. ఇప్పుడైతే ఇది జూన్ జూలైలో ఫొటోస్ చాలా చాలా పూసాయి అన్నమాట. ఇవి గుత్తి గులాబీ అంటాం కదా, ఆ బ్రీడ్ అది. సో ఒక్కొక్క చోట గ్రూప్గా వస్తాయి. ఇది కూడా జూన్ జూలైలో ఫోటో మీకోసం పెట్టాను. ఇందాక మనం స్ట్రాబెర్రీస్ చూసాం కదా, ఇది అప్పటిదే ఫోటో అనమాట. చిక్కుడుకాయలు ఇంకా అప్పుడైతే కనుక ఇది వీళ్ళకి మంచిగా సమ్మర్ లాగా అనమాట ఫిన్లాండ్లో. సో అప్పుడు పూలు చాలా బాగా పూస్తాయి. అదే ఎక్కువ వీళ్ళకి ప్రైమ్ టైం అనమాట. ఆగస్ట్ నుంచి మెల్లిగా చల్లబడిపోతూ ఉంటుంది. ఇవి అప్పటి ఫొటోస్. ఇది 2 రకాల గులాబీలు, ఎల్లో గులాబీ, తెల్ల గులాబీ. ఇవి కూడా కొన్ని అప్పటివి ఇప్పుడు 2 కలిపి ఉన్నాయి. ఇది మళ్ళీ క్యారెట్ ఫొటోస్ అన్నమాట. ఇది ఒక రకం ఇక్కడ పూల మొక్క, చాలా మంచి సువాసన వస్తూ ఉంది. చెట్టు నిండా పూలు వచ్చాయండి. రాత్రి కానీ పగలు కానీ ఎన్నిసార్లు అక్కడే కూర్చుని మేము కాఫీ తాగుతూ అలా ఎంజాయ్ చేసాము. ఎంత బాగున్నాయి. ఈవినింగ్ అవగానే, ఈవినింగ్ మార్నింగ్ ఎప్పుడు అలా సన్నగా స్మెల్ వస్తూ చాలా బాగుంది. సో ఇంకా కొన్ని అప్పటి ఫొటోస్ అన్నమాట. శ్రీవల్లికి ఇక్కడ ఎప్పుడు పూలు ఉంటాయి, అది మనకి ఇండియాలో ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ అన్నిసార్లు మనకి ఇలా మొక్క పెడితే రావు. సో తనకి కొంచెం కొత్తగా ఉంది, కానీ ఈసారి పూలు తెంపకుండా చాలా జాగ్రత్త పడ్డాము.
ఈ మొక్కలు వచ్చేసి కొన్నిట్లో లవెండర్ ఫ్లవర్స్ ఉన్నాయి, లైట్ లవెండర్ కలర్ ఉన్నాయి కదా, అది చాలా మంచిగా స్మెల్ వస్తుంది. ఇక్కడ లవెండర్ చెట్లు పెద్ద పెద్దవి ఉన్నాయి, నేను కొన్ని తెచ్చుకొని పెట్టుకున్నాను చిన్నవి. ఇంకా దాంట్లో రకరకాల మొక్కలన్నీ పూలన్నీ ఒక దగ్గర పెట్టాను కొన్ని. ఈ లవెండర్స్ ఎంత మంచి వాసన వస్తాయో, చాలా బాగుంటుంది. వెనకాల ఈ వైలెట్స్, వాటి పేరు లిలియం ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు. అండ్ ఈ పూలు చక్కగా సమ్మర్ మొత్తం 3 నెలల పాటు చాలా బాగుంటాయి, బ్లూమ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ బతుకుతాయో లేదో అనుకొని తెచ్చాను, కానీ చాలా బాగా పూలు వచ్చాయి, చాలా బాగున్నాయి. అండ్ ఈ సమ్మర్లో స్పెషల్గా నేను పైన నా కోసం ఒక చిన్న కార్నర్ చేసుకున్నాను. అక్కడ కూర్చొని బుక్స్ చదువుకోవడానికి కానీ జస్ట్ సమ్ పీస్ఫుల్ కార్నర్. కాకపోతే నాతో పాటు షేర్ చేసుకోవడానికి మళ్ళీ వీళ్ళిద్దరు కూడా వచ్చారు. సో అక్కడ మీరు చూసినట్లయితే ఒక చిన్న తీగలాగా పెట్టాను, ప్లాస్టిక్ తీగ ఆకులది. సో అది దాటి వాళ్ళు వెళ్ళకూడదు అనమాట. సో ఆ అగ్రిమెంట్ మీద వాళ్ళు ఇటు నేను అటు, దాన్ని ఏం కాలేదు, ఏం చేయలేదు వాళ్ళు.